సంగమయ్యా మరి అరే పాలివాడు కండిల భగవాడు కండిలా ఇప్పుడు కండి శత్రుగా చూడు స్వామి ఎవరు కండిరు మరి అరిసే ద్రోబాంజనాలు వేసుకుంటున్నా బాబు నా కొడుకురాలు మళ్ళీ కాన్నాడు పుట్టిన కలకల కండి చేస్తున్నాడమ్మా నా కొడుకు మళ్ళీ ఆవుదేవి వచ్చినా సంపదేవి వచ్చినా నేను తెలుసుకొని వస్తానని లోకాల సంగమయ్యా మరి ఏళ్ళ సంఘం ఏంటి తోలే కుడి సంఘాల బంగారు తోలే వేసుకొని రెండు చేతులు లోకమనేలు లోకాల సంగమయ్యకు మరి ఇక్కడ సులువు చక్కటి సంగమయ్య గంటలు తొలిపేరు గంటలు 96 లక్షలు 4 గంటలు 4 లక్షలు పెట్టుకొని ఇవి నీరు పోతున్నా కొడుకు పెట్టి కానీ ఎక్కువ వస్తున్నాడు సంగమయ్యా మరి నా కొడుకునేమి ఆమెదేవి వచ్చిందో సంపదేవి వచ్చిందో బాలివాడు కొట్టిన భగవాడు కొట్టిన నా కొడుకు ఆమె సంప తెలుసుకొని వస్తాను లోకాశంకరుడు మరి ఎక్కి నీళ్ళు మంది ఏనాడు మీరు వెళ్ళిపోతున్నా అని నమ్మనాగులో తల్లి మన నాగులో నీకు ఆపదేవి వచ్చింది కొడుక సమదేవి వచ్చింది కొడుక ఈ కారణపడి గ్రహల కారణాల పుట్టగల కలకల కలకల కన్నీరు ఎత్తున్నావు అయ్యా కొడుకరారా మల్లయ్య 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 కొడుక మల్లయ్య రావరా మనకు రాజవేలి నువ్వు కలకల కలకల కన్నీరు ఎత్తున్నారా కొడుకోయ్ కొడుక కన్నాల పుట్టగాడి వచ్చిన కొడుక వల్లయ్య ఎందుకు ఎడుతున్నావు కొడుక ఆయనకి ఏమి ఆపదొచ్చిందిరా కొడుక నువ్వు ఎందుకు ఎడుతున్నావు కొడుక అని లోకాల శంకరుకల్లా అంటే చూస్తుంటే కానాడు లోకాల శంకరుడు చూసే వరకల్లా రాజు వల్లయ్యకు కడుపు లోపల పుట్టెడు దుఃఖం ఉన్నదట తండ్రి కల్లా మీద పట్టడే రామో రామా మీద పట్టడే రామో రామా అన్నగల్ల తోటి వారాట మధ్య వదిన తోటి పోరాట మధ్య నేను రామరామ కూడా రాజ్య వెళ్తే బాబగారి ఉండ వల్ల వందలకి ఓచి కొడవలేక పాలు వింట మందులు పెట్టింది అవసాలు మందులు పెట్టింది నేను అన్నగల్ల తోటి ఏరువాడి వదిన తోటి ఏరువాడి నా
భార్య పద్మాల దేవి తోలుకోని ఈ యొక్క గుండబోతుల గుడ్డలు కాడి కట్టి వ్యవసాయం సాగితనాన్ని నేను అనుకున్న రాజకమరిగా ఈ కర్ణాల గుడ్డ కాడి కట్టి వ్యవసాయం సాగితనుకున్న భార్య పండ పండిస్తాను అనుకున్నా కానీ ఈ యొక్క సంఘాల పని మాత్రం ఆయనేమి సంఘాల పరవడి కాడ కొరవడి కాడా గుండబోతుల గుడ్డలు తడ కర్ణాల గుడ్డ మీద నగాలి మాత్రం ఆయన 5వ కొండ ఎక్కుతుంది 5వ కొండ మీద బంగారు నాగలి వారు ఆగిపోయిందిరా ఇదేమి కలిమాయా ఓ నాయనా ఇదేమి చిత్తమూరా ఓ నాయనా దండము పెట్టదానే ఓ నాయనా కలట మొక్కదానే ఓ నాయనా కలపతాల పెట్టదానే ఓ నాయనా సంగమయ్యా కాపుల ఇళ్ళల్లో వేసి నా కట్టమేమి చూసినావు నా సుఖమేమి చూసినావు నాయన అన్నగళ్ళతోటి ఆరాటం వచ్చే వదిలతోటి ఓరాటం వచ్చే అన్నగళ్ళతోటి ఏరువాడి వదిలతోటి ఏరువాడి ఏడు వ్యవసాయం సాగిస్తాను అనుకున్నా నేను పాటికి పంట పండిస్తాను అనుకున్నా గుండమోతుల గుండము కాడా నేను మాత్రం అనే బంగారు నాగటి వారేసి కోటలు ఎత్తుంటారు నాయన కొండ్ర వేసిన 2 కోట్లు వేసిన 2 నుండి 3 5వ కొండ్ర ఎత్తుంటే 5వ కొండ్రకు బంగారు నాగటి వారు పోయింది కర్ణాల పుట్ట మీద ఆగిపోయింది అందరికంటే ముందరికి పోతలేదు ఎందుకంటే ఎందుకు కత్తలేదు ఊపితే ఊపుతున్నది కానీ పీకితే ఒకనాడికి కత్తలేదు ఇది ఏమి కలిమా ఇది ఏమి విచిత్రమురా ఉంటారా అయితే అన్నగాల కూడా మారడం వచ్చింది వచ్చింది మరి ఏ వారి మరి వెనక వస్తే కావాలి కూడా ఒక మరి 4 వారు ఉట్టుకునేది మరి 4 వారు అంటే మరి బయటకు వస్తలేదు కొడుక నేను ఒకమాట చెప్తున్నారా కొడుక చెప్పే రావడ శవడం పెట్టరా కొడుక మల్లయ్య ఏ నాటకానికేమి అన్నగాలతోనే ఆడడం వచ్చినట్టు ఓడడం వచ్చినట్టు కొడుక మరి ఏడికి వ్యవసాయం చేస్తామంటూ నువ్వు పొద్దున ఇద్దరు పెట్టి మరి మామికి చేతులు రావాలంటున్నా కొడుక మల్లయ్య మరి ఇప్పటి కానీ ఎప్పటి కానీ ఎవరు రాలా మరి పొద్దున ఇద్దరు పెద్ద మామిడికి ఎవరు రాదు మరి 6 నెలల మరి 3 నెలల మరి చేతికి వస్తుంది కొడుక మల్లయ్య పొద్దున ఇద్దరు పెడితే మరి మాకు ఇద్దరం వచ్చేది ఏ పంట లేదు కానీ ఒక మాట చెప్తున్నా కొడుక నా కొడుక మల్లయ్య రావు నా కొడుక మీ అన్నగాలేమో ఇసులేని బండి కొడక మల్లయ్య మరి నీకు ఏనాడు ఇసుతో ఇటు పొట్టు అమ్మని అప్పు చేరాలి నా కొడక మల్లయ్య అదేకమైన కొడక నీకు ఇటు గీతు ఉండగా దాని పొట్టు అమ్ముతాయి మరి ఏనాడు అప్పు చేస్తే కొడక మరి మీ అన్నగాలేమో ఇసులేని బండి కొడక మల్లయ్య నీ అనగాలు ఏమైనా ఇస్తున్నా మరి ఇస్తున్నా మరి ఇసులేని బండి కొడక నేను పొట్టు అమ్ముతా నీకు అప్పు చేస్తానే కొడతా మల్లయ్యా నాయన జంగమయ్యా
కొడుకా మల్లయ్య పుట్టు లోపల దైవం ఉన్నది ఇటు తోలి ఇటుగా ఉండగా పొట్టు అమ్ముతుంది అప్పు తీరుతుంది అంటాయ్య ఇత్తు తోడి ఇత్తు ఉండగా పొట్టు అమ్ముతే నా పెట్ల తీరాలి నా అన్నగాళ్ళే ఇరుసున్న బండి నా ఇరుసున్న బండి ఏమో నా అన్నగాళ్ళది ఇరుసు లేని బండి నాది నా అన్నగాళ్ళేమో కమ్మున్నకి నాదేమో కమ్ములకి అన్నా ఆయన సంగమయ్య నా అన్నగాళ్ళేమో తట్టున్న ఎరువు నాదేమో తట్టలేని ఎరువు అంటున్నావు ఇది మతలావు నాకు అర్థం కాలేదు ఇటు తోరి ఇత్తునంగా పొట్టముది నా పెట్ట జరుగుతుంది అయితే ఇటు తోరి ఇత్తుండగా పొట్టముది నా పెట్ట జరుగుతా అంటున్నావు కొడుగా 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 మల్లయ్య మల్లయ్య ఈ కారణాల పుట్టులో కారణం ఏనాడు ఏదో ఏమనుకుంటున్నావు కొడుకు నా కొడుక కారణాల పుట్టులో కొడుకు సవలేని మంది స్వామి గారు దేవుడే దేవుడి గారు ఉంటుందా మరి ఆ గొర్రె మంది మీ చేతిలో ఉండదు కొడుక మరి ఏనాడు కనుక మీకు చేతిలో గొర్రె మంది ఉంటాయి కానీ ఆ గొర్రెకు పుట్టిన పిల్లలు కొడుకు గొర్రెకు పుట్టిన పిల్లలు నీకే ఉంటాయి కొడుక గొర్రె ఎరువు నీకే ఉంటుంది కొడుక గొర్రె ఉంది అమ్మగా మరి ఏనాడు గొర్రె పట్టు అనగా ఉంది అమ్మ నీకు పైసలు వస్తాయిగా కొడుక మరి గొర్రెకు పుట్టిన మరి పిల్లలు నీకే ఉంటాయి గొర్రె ఇచ్చిన పాలు నీకే ఉంటాయి కొడుక మరి ఏనాడు కనుక గొర్రె ఆ ఎరువు నీకే ఉంటుందా కొడుక మల్లయ్య ఆ ఎరువు అమ్మినా నీకు మరి అప్పు చేస్తారు కొడుక పాలు అమ్మినా నీకు అప్పు చేస్తుగా కడుపులో పుట్టిన పిల్లలు అమ్మినా కానీ నీకు అప్పు చేస్తారు నా కొడుక నీకు ఇతను ఇతను నీకు గొర్రె ఉంటుందా కొడుక కొడుక మల్లయ్య ఆ గొర్రె మంద కడుపునేమి మరి గొర్రె పుట్టిన పిల్ల నీకు ఉంటుంది కాబట్టి ఆ గొర్రె గొర్రె ఇంత పాలు ఉంటుంది ఆ పాలు అమ్మితే నీకు పైసలు వస్తాయి అది కాకుండా గొర్రె ఉండి ఆ ఉండి అమ్మే నీకు పైసలు ఉంటుంది కొట్టుకొని అప్పు చేస్తుంది మరి ఇత్తుకు ఇత్తు అని గొర్రె గొర్రె అట్లా మిగిలిపోతుంది గొర్రె వన్న తాడ బంగారం పడుతుంది ఆ గొర్రె వన్న దగ్గర బంగారం ఎట్లా పడుతుంది గొర్రె ఎరువు అమ్ముకున్నా కానీ అప్పు తీరుతుంది గొర్రెకు పుట్టిన పిల్లలు అమ్మిన కానీ అప్పు తీరుతుంది ఆ యొక్క ఉన్ని అమ్ముకున్నా కానీ అప్పు తీరుతుంది కొడుక ఇత్తుకు ఇత్తునంగా పొట్టుతో నీ అప్పు తీరుతుంది అంటున్నా నీ కృప నీ కర్ర నీ నీ కటాక్షం నా మీద ఉన్నట్టు ఉంటే ఏది ఇచ్చినా కానీ పుచ్చుకుంటారా మరి కారణాల పుట్టిన లోపల సవలేటి గొర్రె మంద ఉన్నది అంటున్నాం ఈ సవలేటి మంద కారణాల పుట్టకలు ఎట్లకే బయట వెళ్ళాలి సవలేటి మందారే సంగడే మందారు హరిహరి మందారా అరువురే మందారు గుడి కావాలయ్యా సవలేటి మంద స్వామి గారి మంద దేవదేవుడి మంద దేవుడి గారి మంద బయటకు రావాలంటున్నావు గుడి కావాలయ్యా ఎప్పుడు వాడు ఎత్తున పడుకొని గొడవము శివులు ఎత్తున్నారా అయ్యా మరి కారణంగా పుట్ట కనుక నువ్వు రసం మీద కమ్మని బొమ్మలు వేసుకోవాలి కొడుక మరి పుట్ట మీద ఒక గుద్దు గుర్తు మరి పుట్టలే ఒక గొర్రె పిల్ల వెళ్తుంది మరి గొర్రె పిల్లలు కట్టుకొని కనుక మరి బొమ్మలు గొప్పలు కట్టుకొని వెళ్తామని కూడా ఎగవాడితే నా పడతా వల్లయ్యా మరి కారణంగా పుట్ట లోపల సవలేటి మంద నేను ఎన్ని కూడా బంగారు పెడుతుంటే కనుక నువ్వు అయితే తెగవద్దు కానీ వెనక కనుక సవలేటి మంద వస్తుంటది సవలేటి మంద మెరుపులు తెరిచినట్టు కొడుక మరి పెళ్ళిళ్ళు అడిగినట్టు మరి ఏనాడు అడిగిన పల్లెలు వచ్చి పట్టణాలు ఏమంటాడు పట్టణాలు పోయి పల్లెలు ఏమంటాడు వస్తాయి కొడుక మల్లయ్యా అగులు ముగ్గులు 24 భయపడవచ్చు కొడుక నువ్వు ఏనాడు ముంగ కొడుతుంది మరి ఏనాడు సౌలేటి మంద వస్తాయిరా కొడుక కొడుక మల్లయ్యా నువ్వు అని రస్త వీర కమ్మరేట్ల గొంగళి ఆ గొంగళి గొప్ప పెట్టుకుని అని పుట్టింది ఒక గుర్తుకుంటే ఆ పుట్టలేకే గొర్రె పిల్ల గొర్రె సంకరెట్టు ఇంకా మరొకటి వెళ్ళిపోతుంటే నీ వెనుక సౌలేటి మందం వస్తుంటే కొడుక పుట్టలేకే మరి ఎండి కూడా బంగారు కూడా వస్తుంది కొడుక ఈ సౌలేటి మంద సాగు సాగుతో పెంచుకో ఆనాడు కనుకనేమి లోకాల శంకరుడు వరగమ్ము త్రిశూలం ఇచ్చిండు ఈడ మషేత్తో నా గడివారు వీకే వరకల్లా నా గడివారు భూషత్తున్నది కొడుక ఈ యొక్క వరగమ్ము త్రిశూలం తోటి కొల్లవాడుగా వలవ వేసినట్టుగా పుట్ట చుట్టూ 3 చుట్టూ దింపి ఆనాడు పుట్ట మీద ఒక గుద్దు గుద్దితే ఒక అల్లకేలి నల్ల గొర్రె పిల్ల వత్తది ఆ యొక్క గొర్రె పిల్లను రచ్చవీర కమ్మిడి కూతురు నల్ల గొంగడి ఎడబడి గొంగడి కొప్పరి పెట్టుకొని ఆ యొక్క గొర్రె పిల్లను పట్టుకొని 12 ఆమడ నువ్వు పోవాలి 12 ఆమడ నువ్వు ఎట్లా పోతుంటే 12 ఆమడ నువ్వు ఎట్లా పోతుంటే నీ ఎమ్మడ సవలేటి గొర్రె మడవలో కూడా గొర్రె మంద వత్తది ఆ గొర్రె మంద
బయటకు వెళ్ళినప్పుడు ఉరుములు ఉరిమినట్టు మెరుపులు మెరిసినట్టు ఊతగా అమ్మినట్టు పల్లెలు పోయి పట్టాల మీద పడ్డట్టు పట్టాలు వచ్చి పల్లెల మీద పడ్డట్టుగా అవుతాయి చెట్లు ఒరిగినట్టుగా గుట్టలు ఒరిగినట్టుగా ఆర్భాటమైన శబ్దం వినబడుతుంది కొడుక దేనికి భయపట్టబోకు 12 కూడా పోయేదాకా వెనుకకు మరి చూడకురా అని కొడుకు మళ్ళీ చెప్పంగానే ముసలనల్ల గొంగడి రసవీర కమ్మిడి మాయ గుత్తల పద మలిపి కప్పలు పెట్టుకున్నాడు వరగమ్ము త్రిశూలం పట్టిన పుట్ట మీద కనుక ఆ యొక్క మూడు సుట్టు తిప్పిడి పుట్ట మీద కూతుకుతే వరకల్లా నల్ల గొర్రె పిల్ల బయటకు వెళ్తున్నదాట ఆ యొక్క గొర్రె పిల్లని పట్టుకొని రారాజు మల్లయ్య గొర్రె పిల్లని సంకన పెట్టుకున్నాడు ఆ యొక్క వరగమ్ము త్రిశూలం పట్టుకొని దేవరాజు మల్లయ్య దేవుడే దేవుడే మల్లయ్య దేవుడే మల్లయ్య దేవరాజు మల్లయ్య పోతుంటే కర్ణాల పుట్టలకెళ్ళి సవలేడు గొర్రె మంద బయలువట్టే మనమే దొక్కుట గొర్రె మంద కర్ణాల పుట్టలకెళ్ళి బయటకి ఎప్పుడు వెళ్తున్నదో 5 ఎవడా దేవుడే పోతాడు దేవరాజు మల్లయ్య ముందరికెళ్ళి పోతుంటే లోకాల శంకరుడు చెప్పినట్టుగా ఉరుములు ఉరిమినట్టు ఊతగా అమ్మినట్టు పల్లెలు వచ్చి పట్టాల మీద పడ్డట్టు పట్టాలు పోయి పల్లెల మీద పడ్డట్టుగా గుట్టలు ఒరిగినట్టుగా చెట్లు ఒరిగినట్టుగా ఉరుములు ఊతున్నాయి మెరుపులు మెరుతున్నాయి ఆర్పాటమని చెప్తాను నడుతున్నాడు మల్లయ్యకు 5 2 7 పుట్టలకేలు గొయ్యమన్నా ముసలు ముద్దలు గొర్రెలు కలిగిన ఆనాడు కలిగిన కారణాల పుట్టలకేలు బయలువట్టే 7 ఆవిడ పోతున్నాడు ఉరుములు అవుతున్నాయి మెరుపులు మెరిసినట్టు అవుతున్నాయి ఊతగా అమ్మినట్టు అవుతున్నాడు అట మల్లయ్యకు 7 2 9 11 ఆమెడ దాటి 12 ఆమెడ లోపల అడుగు పెట్టే సమయకాలం అందున ఉరిమినట్టు మెరుపులు మెరిసినట్టు ఊత గమ్మినట్టు మిన్ను వచ్చి మీద ఒరిగినట్టు కనబడుతున్నాడట మల్లయ్యకు లోకాల శంకరుడు చెప్పిన మాట మర్చిపోయిన దేవ సంగమయ్య చెప్పిన మాట మర్చిపోయి శంకరుడు ఏమన్నాడు ఒకడిగా మల్లయ్య 12 ఆవిడ పోయేదాకా ఇంకా మరి చూడకమన్నాడు 11 ఆవిడ పోయింది 12 ఆవిడ లోపల అడుగు పెట్టే సమయం లోపల కన్నా దేవుడే దేవరాజు మల్లయ్య ఆనాడు కనుక 11 ఆవిడ వచ్చిండు 11 ఆవిడ వస్తుండే కారణాల పుట్టలకెళ్ళి మనవెళ్ళొప్పుడు గొర్రె మంద బయటకు వెళ్తున్నది మనవెళ్ళొప్పుంటే గొర్రె మంద ఎప్పుడు బయటకు వెళ్తున్నదో 11 ఆవిడ దాటి 12 ఆవిడ లోపల సమయం లోపల అదే కారణాల పుట్టలకెళ్ళి ఎండిది గొర్రె బంగారు పొడేలు అటువంటి బయటకు వెళ్ళే సాయంకాలం అందున అప్పుడే ఎండిది గొర్రె బంగారు పొడేలు బయటకు వెళ్తున్నదాట దేవరాజు మళ్ళీ ఎరగకు చూసి మరి చూసే వరకల్లా బయటకు వెళ్ళి ఎండిది గొర్రె బంగారు పొడేలు మళ్ళీ తిరిగి కర్ణాల పుట్టలకు పోతున్నాయి ఓ పెద్దలారా ఎండిది గొర్రె బంగారు పొడేలు
గదే కారణాల పుట్టలో పడిపోతున్నాయి. అప్పుడు మల్లయ్య ఏమనుకున్నాడు, అయ్యో భగవంతా నేను ఎందుకు కొరకంటే ఎనుకు గుర్తి ఇలా ఎండిది గొర్రె బంగారు పడిన సవలేటి మంద లోపల ఉంటే నా యొక్క మందకు అటువంటి ఏనాడు కనుక ఆడు ఎంపిక ఉండకపోవు, ఏట్ల ఉష్క కన్నా ఎంపిక ఉండుగా నా యొక్క మందకు ఎంపిక ఉండకపోవు. ఇలా ఎండిది గొర్రె బంగారు పడిన మళ్ళా కారణాల పుట్టలో పడిపోయింది. అయ్యో సరే పర్వాలేదు అనుకున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య. ఆ యొక్క రారాజు మల్లయ్య ఏమడి సవలేటి గొర్రె మంద ఎప్పుడు బయటకు వెళ్ళిందో మంద ఉట్టంగా మంద లోపల మరి ఎవరు ఉట్టి కర్రెబల్లి జైరాము జైరాము ఆ యొక్క సవలేటి మంద ఉట్టంగా 7 కర్రెబల్లి జాగిరాలు ఉడుతున్నాయి. ఇటువంటి కాడు బయ్యన్న ఉడుతున్నాడు, మందలు ఉడుతున్నా మంద పోసాని. ఆ యొక్క సవలేటి మందకాడ సామి గొర్రె మందకాడ గుట్టల గేలు ఉడుతున్నాడు వంటి కాడు బయ్యన్న. మందగా మంద లోపల ఉడుతున్నది మంద మాసాని. ఆ యొక్క సవలేటి మందకాడ ఆ యొక్క వంటికాడు బయ్యన్న రారాజు మల్లయ్యను చూసి ఏమంట ఉన్నాడు, ఓ రామ రామ పుట్ట లోపల సవలేటి గొర్రె మంద సామ్యాస మంద దేవదేవుని మంద దేవుని గొర్రె మందయ్య కానీ రారాజు మల్లయ్య గొర్రె మందయ్య కానీ మీ బయట కళ ఎప్పుడు తీసినాయే కానీ ఒంటికాలు పయ్యన్న అనగానేమి మంద కొట్టింది మంద పోసానే కానీ పరిగెత్తి పయ్యన్న కలసి ఎవరెవరి పాలుడా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది అనుకుంటా ఎవరి మాటలంటా ఉంటే ఏమో రామ రామ కానపట్లేక మంద ఎందుకు బయట తీసినవారు నువ్వు? నువ్వెవరివిరా? నువ్వురా ముందు చెప్పురా. నువ్వెవరివే? నేను మంద పోసాని. మా అన్న బయట బయ్యన్న సవలేటి మంద మాది. నువ్వు ముందు చెప్పురా. నీ అన్ని ఒకటే ఉండేమరా? ఉన్నొక్కటి గట్టికుంటది పవర్. ఒక్క కాలు ఒక చెయ్యి నీ అన్ని ఒకటేనా? కాలు పుట్టినప్పటి నుంచి గట్టిగా ఉంటాడు కానీ నీ పేరు ఏం పేరు? మంద పోసాని. మంద పోసాని. నా పేరు రారాజు మల్లయ్య అంటావు. ఈ పుట్టలకే మంద ఎందుకు బయట ఏంటి? మా నాన్న లోకాల శంకరుడు పుట్టలు ఉన్న దైవం కొడుక దైవం ఇస్తున్నా కాసుకొని భక్తురా అని మా నాన్న లోకాల శంకరుడు చెప్పిండు. లోకాల శంకరుడు చెప్పినట్టుగా నీ కారణాల పుట్టలకెళ్ళి మందని బయట తీసి మంద మొత్తం నాదే. చూస్తుంది ఇంకో ఏమన్నా ఇంకో ఇది ఈ మంద మొత్తం మారే ఏమనుకుంటావు? కాదురా పుట్టలకేలి మందం తీసినోని నేను, పుట్టకు దత్తుని నేను, పుట్టలకేలి మందం తీసిన నేను కాబట్టి మంద మొత్తం నాదే. అరే పుట్టల కాసింది వాడు వాని మంద నిన్ను నేను ఓడుతున్నాడు బాగా మాట్లాడుతున్నావు మళ్ళా
అవురా నీది ఒక్క కాలు ఒక్క చెయ్యి ఉన్నది బాగలేస్తుందేమరా నీది ఉన్నకాడికి బావని బరాబరే ఉంటాయి. పుట్టలకేమి మందం తీసినా మంద మొత్తం నాది మంద మా మంద నాది మంద నాది మంద నాది మంద అరే చూడిగో బలవైన చూడు చూడిగో పుట్టలకేమి మందం తీసిన నాదిల మంద పుట్టుల మూత రోడ్డు నువ్వు ఒక పుట్టలు ఎందుకున్నావు నువ్వు పుట్ట కావాలి సవలేని మంద కావాలన్నా మేమే చొర్రద మూత ఎందుకు పెడుతుంది మా నాన్న లోకాల శంకరు పుట్టలకేమి మందం పెట్టుకున్నాడు ఇగో ఈ కూర్చున్న మంద మొత్తం నాది అక్కడ పన్న మంద నీ ఇంటికైన మంద కళ్ళకైన మంద ఇంటికైన మంద మొత్తం నీది. ఈ పండ మంద సుఖ మంద మొత్తం నాదే. ఈ చూసే మంద నాది పన్న మంద నీ మరి ఇగో ఇంటికి పోయి చూడు పిల్లతల్లి కోరు అవి నీ ఇంటికైనా పిల్లతల్లి కోరు నీ మూత మూతలు కొను అదే మంచి మాట చెప్తున్నా మంద నాది. అదే తాత నాదా మంద వాందే చాటింగ్ మంద పుట్టలకెళ్ళి తీసుడు నేను పుట్టకాలంలో నేను ఇది ఓడులు మన్నడు నేను ఓడుతున్నాడు రామ రామ బాలని లోపాయాలి రామ రామ బాలా ఊరే కాడలే పల్లె కాడలే ఊరే కాడలే మారవన్న బోలో మంత్రావరే కడ మారవన్న బోలో ఈ మంద మారి అరే మారి గొర్రె మంద మంద నీది నీది మంద నా దగ్గర తలుచుకోవాలి బాలుడా నీ తల్లిదండ్రులు తలుచుకోవాలి బాలుడా ఎవరు అనుకున్నావు ఏమనుకున్నావు నారాయణమూర్తి రెండో ప్రభుని రారాజు మళ్ళీ ఈ కారాల పుట్టలకెళ్ళి మందం తీశాను నాది మంద నాది మంద నాది కలుపుతావు కత్తి కత్తి కలుపుడి కలుపుకోవటి ఒక్క పెట్టు గిట్లా పెట్టిన రెండు పచ్చి అంటులాగని మందలు అంటారు నువ్వు దూరం ఉండి మాట్లాడు దూరం ఉండి మాట్లాడు మీ మంద పొద్దుగల వస్తుందిరా మీ మంద పిల్లతల్లి పొద్దుగల గుడుగలు గుడుగలు మాది మంద అరే అని వంటి కాడు భయన్న పలుగురాళ్ళు పట్టి ఉరిమిరుగు కొట్టబట్టే తరిమి తరిమి కొట్టబట్టనే అమ్మా నానా సంగం అయ్యో నాయనా నేను పుట్టలకేలి మందను బయటకు తీసిన పుట్టలకేలి మంద పుట్టంగా 7 కర్రవల్లి జాగిరాలు పుట్టిన ఈ వంటిగాడు బయ్యన్న పుట్టిండు మందల పుట్టింది మంద పోసాని వంటిగాడు బయ్యన్న మంద పోసాని ఏమంటున్నారు పుట్ట లోపల మందని కాసిన మేము మందకు దత్తురం మేము ఈ సవలేటి గొర్రె మంద మొత్తం మాదే మంద కాడికి దూరం బొమ్మాని పలుగురాళ్ళు బట్టి నన్ను కొట్టావటే నన్ను కొట్టావటే ఆయన సంగామయ్యా దేవ సంగామయ్యా
నువ్వు చెప్పినట్టుగా నేను పుట్టలకి వెళ్ళి మందను బయటకు తీసిన ఇలా ఒంటి కాడు భయ్యన్న మందలు పుట్టింది మంద కోసం నన్ను ఉరిమిరిమి కొడుతున్నారు తరిమి కొడుతున్నారు నానా నేను ఏమి చేయాలరా వాడి దగ్గరికి రానిత్తలేడు వెళ్ళగొడుతున్నాడు నువ్వు బాగా పడుతున్నావా కొడుకా మల్లయ్య ఇన్ని రోజులు కాలాల పుట్టల మరి ఏనాడు మందం పెంచి పెద్ద చేసాడు వీడున్నాడు ఈ మందం కాలాల పుట్టలు ఎన్ని రోజులు ఉంటే సాధించోడు వీటికి మంద మనం లేక నువ్వు కాలాల పుట్టలు మందం బయటగీసావు కాబట్టి మందకు నీది మంద నువ్వు అంటున్నావు నీది మంద నువ్వు అంటున్నావు కొడుకా భయ్యన్నా ఏమైందిరా రెండు మగాళ్ళు అన్నట్టు అయిపోయింది సార్ ఇలా కుప్పోడు కూలోడే అయితే మీరు మంద నాది మంద నీదా నాది మంద ఎందుకురా మనుషులు ఇద్దరు పెడతావురా ఆరాలంటే ఏమరా నువ్వు వీటి కొట్టాను కూలోడు అరే ఆవురా నీకు ఒకటి ఒక్కటిలో గట్టి ఒక్కటే ఎందుకు ఇచ్చిన అన్ని తాగకు అందుకే ఇంకొకటి ఇచ్చా కొడుగా అయితే మంద నీళ్ళు అంటున్నావు మల్లయ్య నీళ్ళు అంటున్నావు మంద కోసం నీళ్ళు అంటున్నావు మేము ముగ్గురి కొడుకులారా 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 నా కొడుక ఆగురి ఆగురి కొడుకులారా మల్లయ్య కొడుకా మల్లయ్య కొడుకా భయ్యన్న మీరు కొట్టుకునేది మరి తిప్పుడు నడవదు మరి ఏనాడు సవలేడు మంది కూడా సాంగ్ పెట్టే మందిగా మీరు గాయాలంటే అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలి ఈ మంద ముందుగా వీటికి మందమానం లేక మంద పెట్టడం వీడు పెట్టిండు వీడు మంద పెట్టింది మొక్కలు చూసినప్పుడే డౌట్ పడే అప్పుడెప్పుడు కాంతాడు కూర్చున్నాడు వీడు మంద పెట్టడం వీడు వీడు మందమానం లేక దీనికి మందమానం తెలియదు అయితే నాకు గది ఎరిక ఒక్కటి తల్లి కూడా కూర్పుడు ఎరిక బరాబరి చెప్పిన కొడుగా అయితే మంద నీది మంద లేని ఎప్పుడు కొడుగా కొట్టుకోకూరి మందగాడు ఇద్దరు ఉండురి ఒక్క మేము కానాల పుట్టల అయితే ముందట మందినేమో వాంది వెనుక మందినేమో అయితే వీడు ముంగర పోతాడు వీడు పెద్దోడు నువ్వు ముంగర పోవాలి వీడు ఇంకా ఆల్రెడీ వాడిపోయి పిల్లని అయితే వాడి పెద్దోడు నాకన్నా అంటున్నావు నాకు అన్ని రెండు ఉన్నాయి వానికి అన్ని ఒక్కొక్కటి ఉన్నాయి వాడు నాకన్నా పెద్ద ఎట్లయితాడు వీడు మంద విట్టిండు ఆ జమాలో విట్టాడు ఆ తంతలు విట్టినాడు అంటే ఇప్పుడు నేను అన్నాను అన్నీ అన్ని అన్నది అన్నయ్య భయ్యన్న అన్న భయ్ అన్నాగా అన్న అన్న భయ్యన్న అన్న వడలా అయితే అన్నారేమో నువ్వు ముందర మంద నేను ముందర మందను కొట్టుకొని నేను పోవాలి పోవాలి ముందుగా మందను కొట్టుకుని వాడు పోతే వెనక్కి మన గొర్రె పిల్లలు ఉంటే నేను కొట్టుకురావాలి ముందటి గొర్రె మందినేమో వాంది వెనక గొర్రె మందినేమో నాది సరే పర్వాలేదు మరి మందకాడ మరి కుప్పోడు కూలోడు కుప్పోడు అంటే వీడు మందకు మనం వీకెరక వీడి మనం మందకెరక వీడు కుప్పోడు నువ్వు కూలోడు ఏమైందిరా మీ మృగం వస్తుంది మనకి వెళ్ళిపోతుంది మీ మా వస్తుంది మనకి వెళ్ళిపోతుంది
వానికి అన్ని వాడు నాలుగు పని చేస్తాడు చేయడు మరి వాడు కుప్పడు ఎట్లయితాడు మరి మీకు కుప్పలు ఉన్నది కుట్టల మంద మేము కాసినాం మేమే కుప్పలం నీకు ఏం చేయరాదు పని చేయరాదు నాకు ఎరికే కొడుకా వాడు కుప్పలు ఇస్తే నేను కూరలు వస్తా నువ్వే కుప్పలు నీకు ఏం చేయాలి పాలు పెట్టరాదు కదా అయ్యో అయితే కుప్పడు వాడు కూలోనే అంటున్నావు ఇప్పుడు వాడు చెప్పినట్టే నేను అన్నా వాడు ఎట్లా ఇప్పుడు సరే కుప్పోడు వాడు కూలని అంటున్నది ఒప్పుకుంటా నీ అవ్వలేదు ఇలా మనవాడు కానీ ఒక గొరి ఇంతది 3 పిల్లలు పెడతాడు ఎట్లా వంచుకోమంటావు రెండు మాకు ఒకటి నీకు అంతే పెద్దకి రెండు నువ్వు కూలోని కదా నీకు ఒకటి మాకు రెండు నాకు పొలం సరే ఏనా మనం అడవిలో మందని కొట్టుకొని పోతాం కాయ దొరుకుతుంది పండే దొరుకుతుంది అది ఎట్లా తినమంటావు సరిసగం ఈ మందకాడనేమో పిల్లలు పుడితేనేమో 2 ఆనికి 1 నాకు ఈ పండుకానేమో సరిసగం అట వాడు కుప్పుడు నువ్వు కూరని వాడు మందమరం వాడికి ఎక్క వాడు మరం మందకి ఈ బాడుకోవాలను బాన్స్వాడ అక్కడ ఉర్రంగా పోయాలి ధర్మద అయినా ధర్మద కంటే మాట కలిసిందట సరే ఇక పుట్టలు కాసిన వాళ్ళు నేను అన్న భయ అన్న అంటున్నా అన్న భయనా తమ్ముడా నాయన నేను చెప్పేది చెప్పిపోయి మరి మంద కలగాలంటే మంది నియమాలు మంది కలిసి వస్తువు ఎట్లా ఉండాలంటే కొడుక మల్లన్న కొడుక మల్లయ్య రామో రామో ఎట్లా ఉండాలంటే మందరు కలిసి వస్తుందంటే సాగండి సర్వలు వసలే వాళ్ళకు మమ్మల్ని మీరు వసలే తీసుకోవచ్చాయ్యా అది కింది కలిసి ఆగదు కూడా ఆడిదాని పక్కన వసలే ఒక్కయ్యా అగ్గిలేని మంది ఆగమైపోతుంది కొడుక ముక్కలేని మంది గుడి మంది అంటాయ్యా మల్లయ్య మందరగాసి భక్తులు ఎట్లా ఉండాలంటే కొడుక మల్లయ్య సాగరికి సభలు అసలే వాడుతున్నా కొడుక మల్లయ్య మరి మంగళని వేరు అసలుగా వాడుతున్నా కొడుక మల్లయ్య వాసాల కింది గంజి తాగవద్దు కొడుక మల్లయ్య అన్ని వేల పర్వాలేదు కానీ ఆడదాని పక్క సమస్య ఎదురా కొడుక కొడుక మల్లయ్య సాగండి సరళ వాడద్దు మగలిని వేల వాడద్దు ఆడదాని పక్క సమస్య ఎక్కద్దు అగ్గిలేని మంది ఆగమంద కుక్కలేని మంది గుడ్డి మంద కొడుక మందని కాసే భక్తులు పెట్టుండాలి అయితే మందని కాసే భక్తుడు అటువంటి ఒక సాగరింటి సెలవ బట్టలు దొరకవద్దు మంగళింటి మైదలు వద్దు ఆడిదాని పక్క సాప అసలు దొక్కదు ఆ సల కింద గంజి నాయన సరే పర్వాలేదు కానీ అగ్గి లేని మంద ఆగమంద కుక్క లేని మంద గుడ్డి మంద అంటున్నాం అయితే అగ్గి లేకపోతే మంది ఆగమవుతుంది కుక్క లేకపోతే గుడ్డి మంది అవుతుంది ఆనాడు లోకాల శంకరుడు ఏమన్నాడు ఓరు కొడుకులారా నేను ఎక్కేది వెళ్ళడానికి 7 ముద్ద విడికలు పెట్టింది 7 ముద్ద విడికలు ఇస్తున్నా ఒక్కొక్క ముద్ద విడిక 1 సంవత్సరం వస్తుంది అట్లా 7 ఏళ్ల దాకా అగ్గి పోనీయకురి కొడుక అగ్గి పోతే మంద ఆగమైపోతుంది కుక్క పోతే గుడ్డి మంది అవుతుంది అట్టు తాకుతే మంద ఆగమైపోతుంది కొడుక ముట్టు తాకుతే మంద మునిగిపోతుంది గొర్రె మంద వెనుకటి కాలాన సత్యవంతులు గొల్లలు సామాన తీరులు గొల్లలు గొల్ల కాడి పోయినా గొల్ల కురుమూడైనా గాని గొర్రె మందకు వంట తలగని ఏరేడు ముట్టు తలగని ఏరేడు గొర్రె కంగాలు తినబోదు గొల్ల దానికి లంజరికం తెలియదు గొల్లోనికి దొంగరికం తెలియదు వేప చెట్టు
ఎక్కలేడు యాప చెట్టును కొట్టలేడు యాదవుడు గొల్ల రావి చెట్టును కొట్టలేడు రాఘవుడు గొల్ల ఇళ్ళ పుకిలిచ్చి ఉంచలేడు పామరుడు గొల్ల గొల్ల రాజులు వెనకడి కాలాన సత్యవంతులు సామాన తీరులు ఉన్నారు ఆనాడు కనుక మందరు కొట్టుకొని పోగానే 6 నెలల మధ్యం అవుతుంది ఒక్కొక్కసారి ఏడాది అవుతుంది మందగాడిపోతే మంగళింటి మహిళలు అసలుకే ముంటకపోవు నాట సాగరింటి సెలవు బట్టలు అసలే దొడకపోవు ఆడదాని పక్క సాప అసలే దొక్కకపోవు ఇక ఈ పడిన గొల్లలు ఉన్నారు దాకా గొర్రగాడి పోతారు ఇంటికి వస్తారు ఇంటికైనా దొడ్డి ఇంటి ముందటనే అటువంటి దొడ్డి ముందటనే ఇల్లు ఉంటది ఆట గొర్రం తోటి తోలుతారు ఆ చింట్లో అంటారు వాడు పోతుగా లేచి తారం అన్న వేయడు మంద కాడికి అట్టే పోతాడు అంట తాకితే మంద ఆగమైపోతుంది అంటారు మునిగిపోతుంది అంటారు అరే పర్వాలేదు వెళ్ళి పొమ్మన్నాడు లోకాల శేఖర్ కొడుకు మళ్ళీ భయ్యాలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు రారాజు మల్లయ్య అడగడానికి వడ్డీకాడు పోయన్నా సవలేటి గొర్రెమందలు కొట్టుకోని అప్పుడు మందపోసానికి ఏమంట దీవనార్థి పెట్టిండ్రు రారాజు మల్లయ్య ఓ చెల్లే మందపోసాని రానున్న కల్లాల కలియుగం లోపల నువ్వు మంద మీద మంద పోసమ్మ నిలిచేది ఉన్నది మంద మీద మంద పోసమ్మ నిలిచినాడు నీ పేరు మీద మందకాడు అటువంటి మంద పోసమ్మ పండుగ ఎత్తారమ్మా మందపోసమ్మ పండుగ చేసినాడు అటువంటి ఏనాడు పరాయి ఊరోడు పొరుగు ఊరోడు మన ఊరికి వచ్చేది లేదు నిప్పు కాగడ ఆరిపోయేది లేదు అటువంటి ఏనాడు పేరు మీద మందపోసారి పండుగ ఎత్తారు ఆనాడు మందపోసారి పండుగ ఎత్తారని తీర్చినారు పెట్టి లోకాల శంకరుడు వెళ్ళిపోని గాని అప్పుడు రారాజు మల్లయ్య వట్టికాడు పోయన్న సవలేటి మంద స్వామి గొర్రె మంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద కొట్టుకోని శంకరుడు ఏమన్నాడు అగిలేని మంద ఆగమంద కుక్కలేని మంద గుడ్డి మంద అంటు దాకా మంద ఆగమవుతుంది కొడుక ముట్టు దాకా మంద మునిగిపోతుంది గొర్రె కళ్ళు పోతాయి కొడుక అంటు దగ్గరికి కొడుక ముట్టు దగ్గర నీకు అని మా ఆయన లోకాల శంకరుడు చెప్పిండు అని ముందరి మంద భయ్యన్న కాసుకుంటూ పోతున్నాడు ఎక్క మంది ఏమో రారాజు మళ్ళా కట్టున్నాడు అయ్యో దేవుని మందారా దేవుని గొర్రె మందారా మందను కొట్టుకోనిరా వాళ్ళు ముందర మందనేమో భయ్యన్న కొట్టుకొని పోతున్నాడు వెనక మందనేమో రారాజు మల్లయ్య కొట్టుకొని పోతున్నాడు సవలేటి మంద స్వామి గొర్రె మంద దేవుని మంద దేవుని గొర్రె మందను కొట్టుకొని అడవి లోపల పోతుంటే ఓ కొండ ఎక్కుతే తెల్లవారామంటే దిగుతే పొద్దుగా ఓ కొండ ఎక్కుతుండే తెల్లవారుతున్నది ఓ కొండ దిగుతుండే పొద్దుకుతున్నదమ్మా మొసలున్న గుండాల కాడ నిలుపు నీళ్లు తాపుతున్నారు పాములున్న పుట్టల మీద మందకు తాగుదొడ్లు పెడుతున్నారు పులులున్న గుట్టల మీద పులి మేపులు మేపుతున్నారు ఆట సవలేటి గొర్రెమన్నారు ఆనాడు కనుకనేమి లోకాల శంకరుడు ఏమన్నాడు వరి కొడుకులారా పొద్దున 5 రొప్పల జున్ను మాపన 5 రొప్పల జున్ను కాల్చుకుంటా సవలేటు గొర్రెమన్న కాడ జున్ను కాల్చుకుంటా దీని మాని ఏనాడు లోకాల శంకరుడు చెప్పిండో లోకాల శంకరుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క మందని పట్టుకొని ఆనాడు గారికి అడవి తోవలు పట్టుకొని వస్తుంటే పులున్న గుట్టల మీద పులి మేపులు మేపుతున్నారు అటువంటి యొక్క మా పులున్న గుట్టల మీద పులి మేపులు మేపుకుంటా పాములున్న పుట్టల మీద తావుదొర్లు పెడుతున్నారు మొసలున్న గుండాల కాడ నీళ్ళు ఆపుతున్నారు ఆ యొక్క సవలేటి మందకు తావుదొడ్లు పెట్టి మందలో పడికి పోతున్నారు గొర్రె పాలు విండుకొని వచ్చి గొర్రెలకు పాలు విండుకొని వచ్చి 5 రొప్పల జున్ను కాల్చుకుంటున్నారు 5 రొప్పల జున్ను కాల్చుకుంటే ఎప్పుడు ఉంటున్నారో అట్లా కొన్ని రోజులు అట్లా కొన్ని దినములు గడవంగా అట్లా కొన్ని ఈ రోజులు అన్నా కలిసేనా అట్లా కొన్ని దినములే వారములు గడిచేనా
వర్షములు గడిచేనా మా సాలు గడిచేనా మా సాలు గడిచేనా వస్త్రాలు గడిచేనా ఆనాడు లోకాల శంకరుడు ఏమన్నాడు వరి కొడుకుల 7 ఏళ్ళ దాకా అగ్గి ఓనియ గురి కొడుక అగ్గిలేని మంద ఆగమంద కుక్కలేని మంద గుడ్డి మంద ఐదది కొడుక 7 ఏళ్ళ దాకా నేను మళ్ళా రావోనురా కొడుకుల 7 ఏళ్ళ దాకా అగ్గి ఓనియకమన్నాడు సంగం అయ్యా ఆడాది పోయి 2 ఏళ్ళు పడుతున్నాయి ఆట అప్పుడు గారు ఆ రాజు మల్లయ్య ఏమనుకుంటున్నాడు అయ్యో భగవంతా నేను రామ రామ అనుకుంటా రాజ్యం వెళ్ళిన వాణ్ణి నాటకము పెట్టేటి నరవిద్య కళ్ళను ఆటకళ్ళను వాడిచ్చిన పాటకళ్ళను వాడిచ్చిన నా చేత్తోని ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన నేను ఇవాళ అడవి లోపల సవలేటి గొర్రె మందని కాసుకునే కాలం నాకు వచ్చింది 1 సంవత్సరం అయిపోతున్నది 2 సంవత్సరాల దగ్గరికి రావట్టే నా అన్నగాడు భయ్యన్న ముఖం నేను చూస్తున్నా నా ముఖం నా అన్నగాడు భయ్యన్న చూస్తున్నాడు మరో మనిషి ముఖం నేను చూడలే నరవాసన నాకు తలగక 2 సంవత్సరాలు అవుతున్నది ఎట్లన్నా చేసి ఏ విధంగా నన్న చేసి ఈ సవలేటి మందకాడ అగ్గి ఒడగొట్టి అగ్గి కంట పోయి ఆడిదాని చాడ చెత్తానన్నాడు రాజు మల్లయ్యో ఈ మంద మీద అగ్గి ఒడగొట్టాలి అగ్గి ఒడగొట్టి ఆడిదాని చాడ తెచ్చుని కావాలి ఈ మంద మీద నేను జాములు పెడతా నాన్నగాని భయ్యన్న పిలిచి మంద మీద జాములు పెట్టి నాన్నగాని భయ్యన్న జాము లోపల అగ్గి ఉడగొట్టి అగ్గి కొరకట్ట పోయి ఆడిదాని చాడ తెస్తాను అది భగవంతుడు మల్లయ్య అన్నా భయ్యన్న అన్నా అన్నా ఉన్నావే ఇగో సంవత్సరం అవుతుంది మనం మందను కాయబట్టి ఇప్పుడు మందకాడ ఎట్లా అంటే జాములు పెడతాన్నా పొద్దుక దాకా నా జాము పొద్దుకినాక పొద్దుకి 2 నుంచి మళ్ళా పొద్దుగల 2 దాకా నీ జాము పొద్దుగల 2 మధ్యాహ్నం 2 నుంచి పొద్దుకి 2 దాకా నా జాము ఆయన ఏమన్నాడు అగ్గి లేని మంద ఆగమంద కుక్క లేని మంద గుడ్డి మంద ఆగ మందను మందకాడ అగ్గి పోతే ఆగమవుతుంది అన్నాడు ఇగో అగ్గి ఓనియద్దు నీ జాములో నువ్వు కాపాడుకో నా జాములో నేను కాపాడుకుంటా ఇన్ని రోజులకి లేదంటే రోజు నువ్వు ఆయన రాత్రి పంటున్నావు నాకేమో రాత్రి నిద్ర ఉంటలేదు రోజు నేనే మందని కాస్తున్నా ఇప్పుడు అట్లా కాదు షిఫ్టులు ఒక రాత్రి నేను ఒక రాత్రి నువ్వు మైక్ దగ్గర చేయాలి నాకు కావాలి అబ్బో ఎందుకంటే చూసిన పానమే అన్నా అగ్గి అగ్గి ఉంది నీ జాములో నువ్వు అగ్గి కొడితే నువ్వు తేవాలి నా జాములో అగ్గి కొడితే నేను సరేనా ఇక ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు 2 నుంచి రాత్రి 2 దాకా నాది రాత్రి 2 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2 దాకా నీది ఇప్పుడు నువ్వు అనకపో నేను మతకాడు ఉంటా మనం నేను లేపినప్పుడే లేవాలి సరేనా అన్నా ఇగో నువ్వు బాగా కళ్ళాయి గుడి కొట్టుకోవడం అండేవు అది కొడక మొన్న కట్టేమన్నా సంఘంలో అన్నగా లేవలేదు దొంగ వాడు అలా పోదాం గంగపోదాం తయారైందని వాళ్ళంటే ఇడే లెక్కలు అన్నాడు నువ్వు గంట అయ్యకు అన్నాడు అన్న నేను లేపంగా లేవాలి మరి అన్నాడు అన్నాడు రారాజు మల్లయ్య మంద మీద ఆనాడు జాములు ఎప్పుడు పెట్టిండు సవలేటి మంద కాడ ఎక్కడ వేసి అగ్గి కూడా కొట్టాలి అగ్గి కంట పోయి ఆడదేవాలి ఎన్ని రోజులు అంటే నేను ఒంటరిగా బ్రతకాలి ఆనాడు కనుక రారాజు మల్లయ్య ఆ యొక్క సవలేటి మంద కాడ కావాలి పడుతున్నాడు దేవరాజు మల్లయ్య మందగాడ నిండు నీ మల్ల కింద నీ మల్ల కింద గోపమ్మ గొల్లవారి మందో గోపమ్మ
ఈశ్వరుడు మల్లయ్య దత్తి మీద దత్తి దాకర్ల పిండ మిడుగుట్లు కూరలు అడవిసండు రారాజు మల్లయ్యో మంద మీద దేవుడు ఎప్పుడు కావలి పడుతున్నాడు మంద మీద చాములు పెట్టిను అన్న బయ్యను అన్న పెట్టి ఆనాడు కనుకనేమి 2 గంటలు ఆడి అల్లదాకా చాము మీద అటువంటి మంద మీద చాము కాస్తున్నాడు మల్లయ్య రాత్రి 2 గొట్ట అల్లవుతున్నది అన్న భయనండి ఎత్తనా అని నిజంగానే అన్నాడు అన్న భయన్ను కరెంట్ షాక్ పెడతారు ఓరే అన్నా భయన్నా ఇది ఒంటరి గాడు ఉన్నట్టుంది అయ్యా గురుగొట్ట గుట్ట జంగలిస్తున్నాయి అన్నా భయన్ను అరే ఉచిత డాక్టర్లు కావచ్చు అసలు ఇటు నడుస్తుంది అన్నా భయన్నా అన్నా భయన్ను అన్నా 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 లేకపోతే చచ్చిపోయిన అనుకున్నా సార్ అన్నా ఇక అన్నా 2 అయిపోయింది రాత్రి 2 అయిపోయింది నేను ఇవన్నీ కావాలన్నా ఇక ఇప్పుడు నీదే జాము ఇప్పుడు రాత్రి 2 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2 దాకా నన్ను లేపినావు అనుకో నీ పక్క పక్కలు సాగు చేస్తాను ఇగో నా జాము అగ్గి కావాలి చూడు అగ్గి ఓనియం మంద పైలం కుక్కల పైలం అగ్గి పైలం ఇగో అగ్గి పోయినాక నువ్వే వాళ్ళు చూడు సుమా నేను చెప్తున్నా ఇగో ఏమో చెప్పలేము అంటే నువ్వు పోయావు నిన్న మొన్న రాత్రి నువ్వు పోయావా కట్టునే తిరుగుడు కట్టి పోతే పోతున్నట్టు 5 వడ్డీకి కట్టున్నట్టు అందుకే ఇవో అగ్గి పైలం మంద పైలం కుక్కల పైలం నేను వాడతాను నీ జామ అయిపోయినాక నన్ను లేపు అవన్నాక నన్ను ఉత్తరి చెప్పిండో మరి మధ్యతోటి కట్టేసి అగ్గి చుట్టూ ఏనాడు ఉన్నాడు మరి మరి అగ్గి కావాలంటుండ్రా దేవుడు రమ
మల్లికార్జును నా తల్లి శ్రీ తల్లి గంగదేవి ఎక్కడ వచ్చిన నా తల్లి గంగమ్మ కొత్తగా చేత పోనమోచన ఇదగోచన ఇరగతిగోచన పాలమోచన మరిగతిగోచన గంగదేవి మన మీద నాన్నగాడు ఒంటిగాడు వయ్యన్న మన మీద కావలి పట్టిండు నువ్వు తురుముకేలు ఉరుమాలే వరవడికేలు ఉరుమాలే ఉరుములు ఉరుమాలే వెలుగులు వెలవాలి ఈ సవలేటి మన మీద తుమ్మిదలు వర్షం కొట్టాలి అగ్గి వాళ్ళే గంగదేవి గంగదేవి కొట్టాలి రామావై రామ సాడంతరా తెప్ప ఉంటేనే రామావై రామ సాడలు తెప్ప ఉంటేనే మొట్టే తెప్ప ఉడుతున్నదాట అయ్యో భూమి తోటి వర్షము వర్షము రావట్లేదా భూమి తోటి వర్షము వర్షము రావట్లేదా అవన్నీ బయట బయట ఏనాడు మందకం నగినోడు ఏనాడు ఉండడు మరి ఏనాడు భూమిటి వారవుతుంటే పరదిన భయంగా రామాయ రామాయ భయంగా రామాయ రామాయ రసవిన కన్నయ్య రామాయ రామాయ నల్లగొంగడి వట్టేరా రామాయ రామాయ భరత భయగా ఏనాడు మరి భూమిటి వారవుతుంటే మరి ఏనాడు కట్టబెట్టిన మరి ఏనాడు భరత భయం మరి ఏనాడు అగ్గిగుడు కట్టబెట్టి మరి భరత భయంగా మరి నల్లగొండ వేసుకొని ఏనాడు అగ్గిగోలు ఏనాడు ఉండరా భరతిన భయంగా రామాయ రామాయ భరతిన భయంగా రామాయ పరిగెత్తి భయ్యల్లో చూడు మీదికేళ్ళు వాన కొడుతున్నాని అగ్గి చుట్టుగా వరద కట్ట వేసిండు రసవీర కమ్మిడి కుతురల్ల గొంగడిని కొబ్బరి పెట్టుకొని కదవ కట్టానిచ్చుకొని అగ్గి మీద ఒరిగిండాట అగ్గి మీద చినుకువడనిత్తలేడు అగ్గి ఒడగొట్టనిత్తలేడు తిరిగోలే వరద కట్టేసిండు ఆగో గజానికి మరి గదవకు కట్టానిచ్చుకొని మాయ కుతుల పోతే మళ్ళీ కొబ్బరి పెట్టుకొని అగ్గి మీద అంగిండు పండుకున్న భగవంతుడు కళ్ళతో చూస్తున్నాడు అరే వని కడుపుల వన్ను వాడు అగ్గి వాడు కడతాడు అనుకుంటే తిరిగోలే వరద కట్టేసిండు అగ్గి మీద గొంగడి పట్టిండు వాడు అగ్గి వనిచ్చట్లేడు అమ్మా గంగదేవి ఎక్కడున్నవే గంగదేవి మీదికి వెళ్ళి కొట్టేడి వాన బంధు కావాలి పుట్టు పుట్టుమంటే పాతాళంలోకి వెళ్ళి గంగ ఉట్టాలి అగ్గంత బొగ్గులు కావాలా అని గంగదేవిని మధ్య లోపల వేడుకునే వరకల్లా మీదికి వెళ్ళి కొట్టేడి వాన వాన బంధు కాబట్టే కొడుకో పాతాళంలోకి వెళ్ళి ఊటలు ఊగిపోట్టనా పాతాళలోకంలోకి వెళ్ళి ఊటలు ఊడుతున్నాయి ఆట ఇందుకేళి గంగదేవి ఆనాడు గంగదేవి ఊటలు గుమ్మె వరకల్లా అగ్గంత బొగ్గుల ఎరా వంటిగాడు భయ్యాల చూడురా ఓర్ మలియో